ఇప్పుడు చైనా రియాలిటీ తెలిసినప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. చైనా డెవలప్డ్ కంట్రీ. కానీ ఎక్కడ సిటీస్ లో మాత్రం డెవలప్ కంట్రీ. ఒకసారి విలేజెస్ కసి వెళ్తే రియాలిటీ ఏటో తెలుస్తుంది. ఒక మన ఇండియానే ఒక హిందీ యూట్యూబర్ మాట్లాడుతూ ఏమంటాడు వినండి. टॉयलेट का हाल भाई, जो लोग भी चाइना चाइना करते हैं ना कि चाइना इतना आगे निकल गया है, 2070 में जी रहा है। मैं हूँ अभी तिब्बत चाइना में, और मैं आपको यहाँ के पब्लिक वॉशरूम का एक बार हाल दिखाता हूँ। ये एक पब्लिक टॉयलेट है और मैं आपको दिखाता हूँ मेंस वॉशरूम यहाँ पे कैसे होते हैं। इतने ज्यादा गंदे है, इवन यहाँ पे अंदर कुछ जा भी नहीं सकते। ये देखो भाई, ये है यहाँ टॉयलेट का हाल। इसी ఇప్పటికి కూడా అంటే తెలుగు యూట్యూబర్ మనకి ఏదైనా చెప్తే తను వెంటనే నమ్ముతాం. మన ఇండియన్ యూట్యూబ్ లో దాని రియాలిటీని తీసుకొస్తే మనం నమ్మలేం. ఈ గూగుల్లో వచ్చే వీడియోలన్నీ ఏ వీడియోలు అంటాం. ఇండియాలో ఉంటూ ఇండియా మీద యాంటీగా మాట్లాడేవాడు, ఇండియాని హేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ జిహాద్ తో సమానం. బ్రిటిష్ వాళ్ళు, మొఘల్లో ఇంకా ఇంకా ఎంతో మంది ఎన్నో దేశస్తులు ఇండియాని చిత్రవద పెట్టి ఇండియాని నాశనం చేసి ఇక్కడ డబ్బు, ఇక్కడ సంపద, నగ అంతా తీసుకుపోయినా సరే ఈ రోజు 4వ స్థానంలో ఉందంటే ఇండియా ఎంత గొప్ప దేశం మనం అర్థం చేసుకోవాలి. అక్కడ చైనాలో ఉండే విలేజెస్ చాలా మంది చెప్తూ ఉన్నారు, మాకు వచ్చే శాలరీ అంటే వాళ్ళ కరెన్సీలో ఒక 14,000 వస్తుందంట. ఇక్కడ మన మెయింటెనెన్స్ రాదు ఆ 14,000 కూడా. మరి ఎలా చెప్తారు మీరు డెవలప్ కంట్రీ అని చెప్పి? ఈరోజు పై బిల్డింగులు చూపించి సిటీస్ లో అన్ని బాగుంటాయి. ఈరోజు పూణే వెళ్తే, కోల్కతా వెళ్తే, హైదరాబాద్ వెళ్తే ఇండియా కూడా దానికి చాలా ఇంకా దానికన్నా ఇంకా చాలా బాగుంటది. కానీ రియాలిటీలోకి రావాలి కదా. రియాలిటీలోకి వస్తే అసలు దేశ యొక్క పరిస్థితి తెలుస్తుంది. ఇండియా నాశనం అవ్వడం ప్రపంచానికి చాలా ఇష్టం. ఇండియా ఎదగకుండా ఉండడానికి చాలా రకాలైన రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. మెయిన్ పాకిస్తాన్ అండ్ చైనా. సింగపూర్ లో ఇండియన్ పాపులేషన్ ఎక్కువ, సింగపూర్ లో ఇండియన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, సింగపూర్ నాశనం అయిపోతుందని చెప్పి సింగపూర్ ను ఇంటర్నల్ గా ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది చైనా. చైనాలో ఉండే గవర్నమెంట్, చైనాలో ఉండే యూత్ ని గానీ, చైనాలో ఉండే పబ్లిక్ ని గానీ ఎంత నియంతలా పరిపాలిస్తుందో తెలుసా? అక్కడ ఉండే రైతుల ల్యాండ్స్ అన్ని కూడా చైనా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటది. ఒకసారి ఇన్స్టా పేజ్ లోకి వెళ్ళి ఇన్నర్ వాయిస్ ఆఫ్ చైనా సంథింగ్ పేజ్ ఉంటది, దాన్ని చెక్ చేసి చూడండి. అక్కడ ఆ దేశస్తులు చెప్తూ ఉన్నారు మా పరిస్థితి ఇలా ఉందని చెప్పి. ఇండియాలో పుట్టి ఇండియాని హేట్ చేసి చైనా కావాలి, నాకు ఇంకా ఇంకో కంట్రీ అంటే ఇష్టం, ఇంకో కంట్రీ అంటే ఇష్టం అంటే మీరు ఆ కంట్రీ వెళ్ళిపోండి. ఇండియాలో ఉండాల్సిన నీడ్ అయితే అస్సలు లేదు ఎవరికైనా సరే.